ఒకసారి ఇమాజిన్ చేయండి, ఈ ప్రపంచంలో డేంజరస్ అంటే కేవలం వెపన్స్ కాదు, కొన్నిసార్లు ఒక హ్యూమన్ మైండ్ ఇట్ సెల్ఫ్ ప్రపంచాన్ని షేక్ చేయగలదు. హిస్టరీలో కొన్ని పేర్లు ఉంటాయి, వాటి గురించి విన్నప్పుడు ఇప్పటికీ పీపుల్ షాక్ అవుతారు. కొందరు ఫియర్ తో ఎంపైర్ బిల్డ్ చేశారు, కొందరైతే మిస్టరీగా మారిపోయారు, ఇంకొందరికి స్టోరీస్ ఇప్పటికీ కూడా అన్సాల్వ్డ్ క్వశ్చన్ లా ఉన్నాయి. కానీ షాకింగ్ విషయం ఏంటంటే ఈ రోజు మనం చూడబోయే మోస్ట్ డేంజరస్ ఉమెన్ స్టోరీస్ బయట నుంచి చూడడానికి నార్మల్ గా కనిపించినా కూడా వాళ్ళ డెసిషన్స్ ఎంటైర్ కంట్రీని పీపుల్ లీవ్ ని ఇంపాక్ట్ చేస్తాయి. ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఫియర్, సైకాలజీ, మిస్టరీ, పవర్ అండ్ డార్క్ హ్యూమన్ హిస్టరీ. ట్రస్ట్ మీ, ఈ స్టోరీ విన్న తర్వాత మీరు హ్యూమన్స్ ని సేమ్ వేలో చూడలేరు. సో మీరు చేయాల్సింది లైట్ ఆఫ్ చేసుకోండి, హెడ్ ఫోన్స్ పెట్టుకోండి అండ్ ఎంటర్ ద డార్క్ సైడ్ ఆఫ్ హిస్టరీ. ది ఉమెన్ హూ బిల్ట్ ఏ షాడో ఎంపైర్. ఒకసారి ఇమాజిన్ చేయండి, 1980s లో మయామి సిటీ, నైట్ 2 o'clock, స్ట్రీట్స్ ఆల్మోస్ట్ ఎంటీ. దూరంలో పోలీస్ సైరన్ అయితే వినిపిస్తున్నాయి. న్యూస్ ఛానల్స్ అయితే నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్ రన్ చేస్తున్నారు. కానీ ఆ ఎంటైర్ ఫియర్ అట్మాస్ఫియర్ వెనక ఒక ఉమెన్ పేరు రిపీటెడ్లీ వినిపిస్తుంది. ఆమె పేరు గ్రిసిల్డా బ్లాంకో. కొంతమంది ఆమెను బ్లాక్ విడో అని అన్నారు, కొంతమంది ఆమెని కొకైన్ గాడ్ మదర్ అని పిలుస్తారు. కానీ క్వశ్చన్ ఏంటంటే, ఒక ఆర్డినరీ గర్ల్ ఎలా ప్రపంచంలో మోస్ట్ ఫియర్డ్ క్రిమినల్ ఫిగర్ లో ఒకరిగా మారింది? గ్రెసిల్డా చైల్డ్ చాలా పూర్ ఎన్విరాన్మెంటల్ లో స్టార్ట్ అయిందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. చిన్నప్పటి నుంచే సర్వైవల్ స్ట్రగుల్ ఆమె లైఫ్ లో కామన్ అయిపోయింది. సేఫ్ ఎన్విరాన్మెంట్ లేదు, పీస్ఫుల్ లైఫ్ లేదు, ఫియర్, పావర్టీ, స్ట్రీట్ ఇన్ఫ్లుయెన్స్ మధ్యనే ఆమె గ్రో అయింది. సైకాలజిస్ట్ చెప్తారు, ఒక చైల్డ్ ఎలాంటి వరల్డ్ లో గ్రో అవుతుందో అది ఫ్యూచర్ మైండ్ సెట్ మీద హ్యూజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఆమె లైఫ్ లో కూడా సేమ్ అదే స్లోలీ జరుగుతుంది. కాలం గడిచే కొద్దీ ఆమె స్ట్రీట్ లెవెల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ కి క్లోజ్ అయ్యింది. మొదట స్మాల్ సర్వైవల్ డెసిషన్స్, తర్వాత బిగ్గర్ రిస్క్, అలా ఒక్కో స్టెప్ డేంజరస్ డైరెక్షన్ లోకి వెళ్ళింది. 1970s లో వచ్చేసరికి ఇంటర్నేషనల్ ట్రాఫికింగ్ నెట్వర్క్ ఫాస్ట్ గా గ్రో అవుతున్నాయి. అక్కడే గ్రెసిల్డా ఇన్ఫ్లుయెన్స్ పెరగడం స్టార్ట్ అయింది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఆమెని బయట నుంచి చూసేటప్పుడు చాలా కామ్ గా కనిపించేది. లౌడ్ పర్సనాలిటీ కాదు, పబ్లిక్ అటెన్షన్ సిక్ చేయగలదు. కానీ అదే ఆమె బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అయ్యింది. పీపుల్ చాలా సార్లు డేంజర్ అంటే అగ్రెసివ్ అపీరియన్స్ అనుకుంటారు, కానీ హిస్టరీలో కొన్ని డేంజరస్ ఫిగర్స్ ఉన్నాయి. సైలెన్స్ లోనే పవర్ బిల్డ్ చేశారు. మయామి అండర్ గ్రౌండ్ వరల్డ్ లో ఆమె పేరు స్లోలీ ఫియర్ సింబల్ గా మారింది. మనం న్యూస్ రిపోర్ట్స్ ప్రకారంగా చూసుకున్నట్టయితే ఆ కాలంలో సిటీ అట్మాస్ఫియర్ ఇట్ సెల్ఫ్ టెన్షన్ గా మారింది. పోలీస్ డిపార్ట్మెంట్స్ అయితే ప్రెజర్ లో ఉన్నారు. మీడియా అయితే డైలీ షాకింగ్ హెడ్లైన్స్ తో చూపిస్తుంది. కానీ ఒకసారి ఇమాజిన్ చేయండి, ఒక ఎంటైర్ సిటీ ఫియర్ మూడ్ లో ఉంది. పీపుల్ ఎవరి మీద ట్రస్ట్ చేయాలో తెలియని సిచ్యువేషన్. రూమర్స్ అయితే ఎవ్రీవేర్. అదే అట్మాస్ఫియర్. గ్రిసిల్డా స్ట్రాటజీ గురించి అయితే చాలా డిస్కషన్ జరిగాయి. కొంతమంది ఆమెనైతే ఎక్స్ట్రీమ్లీ స్మార్ట్ ప్లానర్ అని అన్నారు, ఇంకొందరైతే ఆమె ఇన్ఫ్లుయెన్స్ గురించి అయితే మాట్లాడారు. కానీ ఒక్క విషయం మాత్రం క్లియర్, ఫియర్ ఆమె బిగ్గెస్ట్ వెపన్ అయింది. కాలం గడిచే కొద్ది ఇన్వెస్టిగేషన్స్ కూడా స్ట్రాంగ్ అయ్యాయి. లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఆమె నెట్వర్క్ ని ట్రాక్ చేయడం అయితే స్టార్ట్ చేశాయి. ఇక్కడే స్టోరీ ఒక ఇంపార్టెంట్ టర్న్ తీసుకుంది. ఫియర్ తో బిల్డ్ చేసిన ఎంపైర్ ఫర్ ఎవర్ సర్వైవ్ కాలేదు. ప్రెజర్ అయితే పెరిగింది, అరెస్ట్ అయితే జరిగింది, మీడియా అటెన్షన్ ఇంకా పెద్దదిగా అయ్యింది. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఆమె స్టోరీ ఇప్పటికీ కూడా డాక్యుమెంటరీస్, మూవీస్, బుక్స్ లో అయితే డిస్కస్ అవుతూనే ఉంది. మరి అసలు ఎందుకంటే ఇది కేవలం క్రైమ్ స్టోరీ కాదు, పవర్, సైకాలజీ, ఎన్విరాన్మెంట్, సర్వైవల్ మెంటాలిటీ ఇవన్నీ కలిసి ఎలా డేంజరస్ లెగసీ క్రియేట్ చేశాయో ఈ రోజు కూడా చాలా మంది ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. ఆమె డేంజరస్ గా బర్న్ అయిందా, లేదా లైఫ్ సర్క్యూమిస్టెన్స్ ఆమెని చేంజ్ చేశాయా? మీరు అనుకున్నట్టు ఆన్సర్ అంత సింపుల్ ఏం కాదు. కానీ ఈ స్టోరీ మనకైతే ఒక స్ట్రాంగ్ లెసన్ ఇస్తుంది. ఫియర్ అయితే టెంపరీ, కాన్సిక్వెన్స్ అయితే పర్మనెంట్. ఒకసారి మీరే ఇమాజిన్ చేయండి, ఒక పర్సన్ పేరు వినగానే ఎంటైర్ సిటీ ఫియర్ ఫీల్ అవుతుంది. కొన్ని ఇయర్స్ తర్వాత ఆ పేరు హిస్టరీ డాక్యుమెంటరీస్ లో మాత్రమే మిగిలిపోయింది. చెప్పాలంటే అదే రియాలిటీ. పవర్ ఎంత పెద్దదైనా టైం చివరికి అన్నిటినీ హిస్టరీగా మార్చేస్తుంది. లేట్ నైట్ హైవే, చుట్టుపక్కల మొత్తం కూడా డార్క్నెస్ మాత్రమే. దూరంగా ట్రక్స్ హెడ్ లైట్ మాత్రమే కనిపిస్తున్నాయి. గ్యాస్ స్టేషన్ అయితే ఆల్మోస్ట్ ఎంటీ. విండ్ సౌండ్ మాత్రమే వినిపిస్తుంది. కానీ ఆ సైలెంట్ హైవే మీద ఒక ఇన్విజిబుల్ ఫియర్ స్లోలీ స్ప్రెడ్ అవుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్స్ కి అన్యూజువల్ రిపోర్ట్స్ రావడం అయితే మొదలవుతుంది. డిఫరెంట్ ప్లేస్, సేమ్ ప్యాటర్న్, లేట్ నైట్ హైవే, అన్ఎక్స్ప్లెయిన్డ్. డిఫరెంట్ ప్లేస్, సేమ్ ప్యాటర్న్, లేట్ నైట్ హైవే, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్సిడెంట్. న్యూస్ ఛానల్స్ అయితే ఒక క్వశ్చన్ ని అడుగుతుంది, ఈ మిస్టరీ వెనుక ఎవరున్నారు? కానీ షాకింగ్ విషయం ఏంటంటే, ఈ స్టోరీ సెంటర్ లో ఉన్నది ఒక ఉమెన్. ఆమె పేరు ఆలిన్ వానోస్. ఈ రోజు కూడా అమెరికా హిస్టరీలో మోస్ట్ కాంట్రవర్షియల్ క్రిమినల్ స్టోరీస్ లిస్ట్ లో అయితే ఈమె పేరు తప్పకుండా ఉంటుంది. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ స్టోరీ కేవలం క్రైమ్ స్టోరీ మాత్రమే కాదు, ఇది సైకాలజీ, డ్రామా, లోన్లీ లైన్, ఇంకా హ్యూమన్ మైండ్ గురించి కూడా. ఐలిన్ చైల్డ్హుడ్ లో చాలా అన్స్టెపబుల్ ఎన్విరాన్మెంట్ లో గడిచిందని రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. తనకి ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం, ఎమోషనల్ స్ట్రగుల్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్,
చిన్నప్పటి నుంచే ఆమె లైఫ్ ఈజీ కాదు. ఇమాజిన్ చేయండి, సేఫ్ చైల్డ్హుడ్ లేకుండా గ్రో అవ్వడం, ఎమోషనల్ కనెక్షన్ లేకుండా జీవించడం, ప్రతిరోజు కూడా సర్వైవల్ మూడ్ లో ఉండటం. సైకాలజిస్ట్ అయితే చెప్తారు, అన్ట్రీటెడ్ డ్రామా స్లోలీ డేంజరస్ మైండ్ సెట్ క్రియేట్ చేయవచ్చు. ఆమె స్టోరీ గురించి చాలా మంది అదే పాయింట్ ని డిస్కస్ చేస్తారు. కాలం గడిచే కొద్దీ ఆమె లైఫ్ ఇంకా అన్స్టాపబుల్ అయ్యింది. లోన్ లైన్స్ అయితే పెరిగింది, యాంగర్ పెరిగింది, ట్రస్ట్ ఇష్యూ కూడా పెరిగింది. తర్వాత ఆమె హైవేస్ మీద అయితే లైఫ్ స్పెండ్ చేయడం స్టార్ట్ చేసింది. లేట్ నైట్ రోడ్, ట్రక్ స్టాప్, చీప్ మెటల్ అవి డైలీ ఎన్విరాన్మెంట్ అయ్యాయి. ఇక్కడ ఆడియన్స్ కి ఒక ఇంపార్టెంట్ రియలైజేషన్ వస్తుంది. మూవీస్ లో హైవేస్ అడ్వాంటేజెస్ గా కనిపిస్తాయి, కానీ మనం రియాలిటీలో చూసుకున్నట్టయితే అవి లోన్లీ ఇంకా అన్ప్రిడిక్టబుల్ ప్లేసెస్ లా కూడా అవుతాయి. 1990లో ప్రారంభంలో ఈ కేసు అయితే నేషనల్ హెడ్లైన్ లా అయ్యింది. మీడియా నాన్ స్టాప్ కవరేజ్ ఇచ్చింది, పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఫాస్ట్ అయ్యాయి, కానీ పబ్లిక్ ఒపీనియన్ మాత్రం స్ప్లిట్ అయిపోయింది. కొందరు ఆమెని కోల్డ్ క్రిమినల్ అని అన్నారు, ఇంకొందరు ఆమె ట్రాజిక్ లైఫ్ సర్క్యూమిస్టెన్స్ గురించి అయితే మాట్లాడారు. అందుకే ఈ కేసు ఇప్పటికీ కాంట్రవర్షియల్ గా ఉంటుంది. మీరే ఒకసారి ఇమాజిన్ చేయండి, ఒక ఎంటైర్ కంట్రీ ఒక పర్సన్ స్టోరీ గురించి డిబేట్ చేస్తుంది. ఇది సింపుల్ న్యూస్ కాదు, హ్యూమన్ సైకాలజీ డిస్కషన్. ఎక్స్పర్ట్స్ ఇప్పటికీ ఒక క్వశ్చన్ అడుగుతారు, పీపుల్ డేంజరస్ గా బర్న్ అవుతారా లేదా లైఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని చేంజ్ చేస్తాయా? ఈ క్వశ్చన్ కి సింపుల్ ఆన్సర్ అయితే లేదు, కానీ ఈ స్టోరీ ఒక థింక్ మాత్రం క్లియర్ గా చూపిస్తుంది. ఎమోషనల్ వూండ్స్ ని ఇగ్నోర్ చేస్తే కాన్సిక్వెన్సెస్ అయితే చాలా డార్క్ గా మారొచ్చు. కాలం గడిచే కొద్దీ ఈ స్టోరీ మూవీస్, డాక్యుమెంటరీస్, బుక్స్ లోకి అయితే వెళ్తుంది, కానీ సినిమాటిక్ వర్షన్ ఎంతో డ్రామాస్టిక్ గా ఉన్నా రియాలిటీ మాత్రం చాలా సాడ్ ఇంకా కాంప్లెక్స్. ఎందుకంటే హెడ్లైన్స్ వెనక కూడా ఒక బ్రోకెన్ హ్యూమన్ స్టోరీ ఉంటుంది. మీరే ఒకసారి ఇమాజిన్ చేయండి, ఒక లోన్లీ హైవే, దూరంలో వెహికల్ లైట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి, కానీ ఆ డార్క్నెస్ లో ఒక మిస్టరీ హిస్టరీగా మారుతుంది. అదే ఈ స్టోరీ. ఈ రోజు కూడా అలిన్ వార్నర్స్ పేరు వినగానే పీపుల్ షాక్ అవుతారు, కానీ చాలా మంది సింపతి కూడా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఈ స్టోరీ మనకి అన్ఫర్గెటబుల్ ట్రూత్ రిమైండ్ చేస్తుంది. సమ్ టైమ్ ది మోస్ట్ డేంజరస్ బ్యాటిల్ హ్యాపెన్ ఇన్సైడ్ ది హ్యూమన్ మైండ్ ఇట్ సెల్ఫ్. ది ఫార్మ్ హౌస్ సీక్రెట్. ఒకసారి ఇమాజిన్ చేయండి, 90s అమెరికా కంట్రీ సైడ్ లో చుట్టుపక్కల గ్రీన్ ఫీల్డ్, చిన్న చిన్న వుడెన్ హౌసెస్ అయితే ఉన్నాయి, కామ్ వెదర్ ఉంది అండ్ పీస్ఫుల్ ఫామ్ అయితే ఉంది. అక్కడ ఒక ఫార్మ్ హౌస్ అయితే ఉంది. మీరు బయట నుంచి చూసారనుకోండి, అది కంప్లీట్లీ నార్మల్ గా కనిపిస్తుంది. పక్కింటి వాళ్ళైతే తమ పనుల్లో చాలా బిజీగా ఉంటారు. ఫామ్ ఎనిమల్ సౌండ్, విండ్ నాయిస్, ఈవినింగ్ సన్సెట్. కానీ ఆ పీస్ఫుల్ ఫామ్ హౌస్ వెనక ఒక డార్క్ మిస్టరీ స్లోలీ అయితే గ్రో అవుతుంది వెనకాలనే. ఈ ఇంటి ఓనర్ పేరు వచ్చేసరికి బెల్లే గెన్నెస్. ఫస్ట్ అయితే ఆమె గురించి అంతగా ఎవరికి సస్పియస్ గా అనిపించలేదు. ఆమె చాలా కామ్ గా అయితే మాట్లాడేది అందరితోటి, చాలా హార్డ్ వర్కింగ్ ఉమెన్ లా అయితే కనిపించేది, నైబర్స్ కి నార్మల్ పర్సన్ లా కనిపించేది. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కొంతమంది ఆమె గురించి ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ అయితే మెన్షన్ చేశారు. ఆమె ఎమోషన్స్ అయితే అర్థం కావు, ఆమె చాలా సైలెంట్ గా ఉంటుంది అండ్ తన మైండ్ లో ఏమవుతుందో తనకే తెలియదు. ఇమాజిన్ చేయండి, మీరు ఒక పర్సన్ ని డైలీ చూస్తున్నారు, కానీ అతని రియల్ పర్సనాలిటీ గురించి మీకు జీరో ఐడియా ఉంటుంది. అదే మిస్టరీ స్లోలీ బిల్డ్ అయ్యింది. బెల్లే ఒరిజినల్లీ యూరోప్ సైడ్ నుంచి అయితే అమెరికాకి వచ్చినట్టయితే హిస్టరీస్ రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. బెటర్ లైఫ్ కోసం అయితే న్యూ కంట్రీకి వచ్చింది తను. ఫస్ట్ అయితే ఆమె లైఫ్ ఆర్డినరీగా కనిపించేది, ఫార్మ్ హౌస్, ఫ్యామిలీ లైఫ్, పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్. కానీ ఆ తర్వాత అన్యూజువల్ ఇన్సిడెంట్స్ అయితే జరగడం స్టార్ట్ అయ్యాయి. కొంతమంది పీపుల్స్ అయితే సడన్లీ డిసపియర్ అవ్వడం, కొన్ని స్ట్రేంజ్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్, ఇంకొన్ని అయితే అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్. ఇవి చాలా స్లోలీ రూమర్స్ గా అయితే స్ప్రెడ్ అయ్యాయి. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ కాలంలో కమ్యూనికేషన్ టెక్నాలజీ అంత స్ట్రాంగ్ ఏం కాదు. అంటే ఒక పర్సన్ డిసపియర్ అయితే తన గురించి ట్రూత్ తెలుసుకోవడం చాలా డిఫికల్ట్ అయ్యేది. అదే అట్మాస్ఫియర్ ఈ స్టోరీని ఇంకా మిస్టీరియస్ గా మార్చింది. రిపోర్ట్స్ ప్రకారంగా బెల్లే అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా లోన్లీ మెన్ అయితే కాంటాక్ట్ చేసింది. తనైతే లెటర్స్ అయితే పంపించేది, ఫ్యూచర్ ప్రామిస్ అయితే చేసేది తను. కొంతమంది అయితే ఆమె ఫార్మ్ హౌస్ కి అయితే వచ్చారు, కానీ ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే వాళ్ళలో చాలా మంది తర్వాత కనిపించలేదని లేటర్ ఇన్వెస్టిగేషన్ అయితే చెప్తారు. ఇక్కడే ఆడియన్స్ కి సస్పెన్స్ అయితే పీక్ లోకి వెళ్తుంది. అయితే ఆ ఫార్మ్ హౌస్ లో అసలు ఏం జరిగింది? 1908 లో ఎంటైర్ స్టోరీ షాకింగ్ టర్న్ తీసుకుంది. ఒక రోజు ఫార్మ్ హౌస్ సడన్లీ ఫైర్ లో కాలిపోయింది. అక్కడున్న ఎంటైర్ ఏరియా కూడా షాక్ అయిపోయింది. నైబర్స్ అయితే పరిగెట్టుకొని వచ్చారు. ఆ తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ అయితే అందరూ ఇది ట్రాజిక్ యాక్సిడెంట్ అని అనుకున్నారు, కానీ ఇన్వెస్టిగేటర్స్ కొన్ని డిస్టర్బింగ్ థింగ్స్ అయితే నోటీస్ చేశారు. స్ట్రేంజ్ రిమైన్స్, మిస్సింగ్ పీపుల్ రికార్డ్స్, సస్పీషియస్ ఫైనాన్షియల్ ఎవిడెన్స్. కేసు ఒక్కసారిగా నేషనల్ మిస్టరీగా మారిపోయింది. మీడియా కూడా నాన్ స్టాప్ గా ఈ స్టోరీ గురించి అయితే మాట్లాడడం స్టార్ట్ చేసింది. కానీ ఇక్కడే స్టోరీ ఇంకా మిస్టీరియస్ గా అవుతుంది. కొన్ని థియరీస్ ప్రకారంగా చూసుకున్నట్టయితే బెల్లీ యాక్చువల్లీ డిసపియర్ అయ్యిందా, లేకపోతే ఐడెంటిటీ మార్చుకొని ఎస్కేప్ అయ్యిందా? కొంతమంది అయితే బిలీవ్ చేస్తున్నారు ఆమె ఇంటికి ఫైర్ అంటుకున్న తర్వాత కూడా ఆమె బతికుండొచ్చని. ఇమాజిన్ చేయండి, 100 years తర్వాత కూడా పీపుల్ ఒక పర్సన్ గురించి థియరీస్ డిస్కస్ చేస్తున్నారు. అదే ఈ స్టోరీని
ని లెజెండ్ గా మార్చింది. ఈ రోజు కూడా హిస్టోరియన్స్ మధ్య డిబేట్స్ ఉన్నాయి. కొన్ని స్టోరీస్ ఎగ్జాగ్రేట్ అయ్యి ఉండొచ్చు, కొన్ని ఫ్యాక్ట్స్ అయితే కన్ఫర్మ్డ్, కొన్ని ఫర్ ఎవర్ మిస్టరీగా మిగిలిపోయాయి. కాకపోతే ఒక్క విషయం మాత్రం క్లియర్ గా అనిపిస్తుంది నాకైతే, డేంజరస్ ఎప్పుడు లౌడ్ గా కనిపించదు. సమ్ టైమ్స్ సైలెన్స్ ఇట్ సెల్ఫ్ స్కేరీ అవుతుంది. బెల్లే గన్నే స్టోరీ ఇప్పటికీ కూడా డాక్యుమెంటరీస్, బుక్స్ లో, పాడ్కాస్ట్ లో అయితే డిస్కస్ అవుతూనే ఉంది. ఇప్పుడు పీపుల్ ఫియర్ చేసినది ఫిజికల్ స్ట్రెంగ్త్ కాదు, అన్ప్రెడిక్టబిలిటీ. మీరు ఒకసారి ఇమాజిన్ చేయండి, ఒక పీస్ఫుల్ ఫామ్ హౌస్, బర్డ్స్ సౌండ్స్, సన్సెట్, కామ్ ఎన్విరాన్మెంట్. కానీ అదే ప్లేస్ హిస్టరీలో వన్ ఆఫ్ ది డార్కెస్ట్ మిస్టరీగా మారిపోయింది. ఈ రోజు కూడా ఆ స్టోరీ మనకి అన్ఫర్గెటబుల్ ట్రూత్ రిమైండ్ చేస్తుంది. సమ్ టైమ్స్ ది మోస్ట్ డేంజరస్ సీక్రెట్స్ లుక్స్ కంప్లీట్లీ నార్మల్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఈ వీడియోలో 3 ఉమెన్స్ గురించి మాత్రమే చెప్పాను. ఇంకో వీడియోలో ఇంకో 3 ఉమెన్స్ గురించి చెప్తాను. లైక్ చేసేయండి. మీకు మోస్ట్ షాకింగ్ స్టోరీ ఏదనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.